ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం కదా. మరి ఇన్ని వందల భాషలు, ఇన్ని రకాల మతాలు ఉన్న మన దేశాన్ని ఒకే ఒక్క చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఎలా కలిపి ఉంచుతోందో ఈనాటి మన విశ్లేషణలో చాలా ఆసక్తికరమైన వాస్తవాలతో తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేసేవేంటంటే రాజ్యాంగంలో మత స్వేచ్ఛ గురించి, కొన్ని ముఖ్యమైన ప్రాథమిక హక్కుల గురించి, మైనారిటీల హక్కులు, అలాగే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని వివాదాలు, చివరిగా భిన్నత్వంలో ఏకత్వం గురించి లాజికల్గా చూద్దాం. సరే, ముందుగా మొదటి అంశం రాజ్యాంగంలో మత స్వేచ్ఛ. అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశాన్ని ఎలా ఊహించారో తెలుసా? ఈ దేశం ఏ ఒక్క మతానికో సొంతం కాదు, ఇక్కడున్న ప్రతి మతానికి సమాన హక్కు ఉంటుంది అని వాళ్ళు చాలా క్లియర్గా బేస్ సెట్ చేశారు. దీన్నే మనం సింపుల్గా సెక్యులరిజం లేదా లౌకికవాదం అంటాం. అంటే ఏంటంటే మనకు నచ్చిన మతాన్ని మనం నమ్మొచ్చు, ఆచరించొచ్చు, అలాగే ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఇది మనందరికీ ఉన్న పక్కా ప్రాథమిక హక్కు. అంతే తప్ప ప్రభుత్వం ఏ ఒక్క మతానికి స్పెషల్గా ఫేవర్ చేయదన్నమాట. ఎంత గొప్ప ఆలోచన కదా. ఇక రెండవ విభాగం ప్రాథమిక హక్కులు. వాటికి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్స్, అసలు అందరికీ సమానత్వాన్ని గ్యారంటీస్తున్న ఆ కీలకమైన చట్టాలేంటో ఇప్పుడొకసారి డీప్గా చూద్దాం. చూడండి, ఆర్టికల్ 14 ప్రకారం ఒక వ్యక్తి హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, సిక్కా లేక బౌద్ధుడా అనేది పక్కనబెడితే చట్టం ముందు అందరూ సమానమే. ఇక ఆర్టికల్ 15 మరియు 16 ఏం చెబుతున్నాయంటే గవర్నమెంట్ జాబ్స్ గానీ, ఇతర సేవల్లో గానీ మతం పేరు చెప్పి ఎవ్వరిపైన ఎలాంటి వివక్ష చూపకూడదు. ఈ చట్టాలు ఎందుకంత క్రూషియల్ అంటే ఈ దేశంలో ఎవరూ తక్కువ కాదు అనే కాన్ఫిడెన్స్ని మనకు ఇస్తున్నాయి. వీటన్నింటిలో బహుశా అత్యంత ముఖ్యమైనది ఆర్టికల్ 25. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ తమకు ఇష్టమైన మతాన్ని ఫాలో అయ్యే, ఆచరించే, ప్రచారం చేసే ఫుల్ ఫ్రీడమ్ ఇదిస్తుంది. కాకపోతే ఇక్కడే ఒక చిన్న కండిషన్ అప్లై. అదేంటంటే మన స్వేచ్ఛ వల్ల పబ్లిక్ పీస్కి అంటే ప్రజాశాంతికి కానీ, నైతికతకు కానీ, పక్కవారి ఆరోగ్యానికి గానీ ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. ఇది చాలా వాలిడ్ పాయింట్ కదూ. అంతేకాదు, మన రాజ్యాంగం మత సంస్థల స్వాతంత్ర్యాన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆర్టికల్ 26 ద్వారా ప్రార్థనా మందిరాలను వాళ్లంతట వాళ్లు సొంతంగా మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఆర్టికల్ 27, 28 ఏం చెప్తున్నాయంటే ఏ ఒక్క మతాన్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ స్పెషల్ ట్యాక్స్లు వేయకూడదు, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో బలవంతంగా ఎలాంటి మత బోధన జరగకూడదు. అంటే ప్రభుత్వానికి, మతానికి మధ్య ఒక క్లియర్ బౌండరీ లైన్ గీసేశారన్నమాట. ఇక మూడో విభాగంలోకి వెళ్తే మైనారిటీ మరియు క్రైస్తవుల హక్కులు. జనాభా పరంగా తక్కువగా ఉన్న వర్గాలను మన రాజ్యాంగం ఎలా హక్కున చేర్చుకుంటుందో ఇప్పుడు చూద్దాం. స్పెసిఫిక్గా టార్గెటెడ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి మన కేంద్ర ప్రభుత్వం 6 వర్గాలను అధికారికంగా మైనారిటీలుగా గుర్తించింది. వారెవరంటే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సీలు. ఎగ్జాంపుల్గా క్రైస్తవ కమ్యూనిటీనే తీసుకుందాం. దేశంలో మిగతా ఏ వర్గానికైనా ఎలాంటి హక్కులైతే ఉన్నాయో వీరికి కూడా ఎగ్జాక్ట్గా అవే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు చర్చిలు నిర్మించుకోవచ్చు, చాలా ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోవచ్చు, తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఇతరులతో పంచుకోవచ్చు. ఇందులో ఆర్టికల్స్ 29 మరియు 30 పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. మొదటిదేమో మైనారిటీలు తమ ప్రత్యేకమైన భాషను, సంస్కృతిని కాపాడుకునే హక్కునిస్తే, రెండవది వారు తమ సొంత విద్యాసంస్థలను అంటే స్కూల్స్, కాలేజీలను ఎస్టాబ్లిష్ చేసి ఇండిపెండెంట్గా రన్ చేసుకునే సూపర్ పవర్నిస్తుంది. ఇప్పుడు మీకర్థమైందా? ఈ పర్టిక్యులర్ రాజ్యాంగ రక్షణ వల్లే ఈరోజు మనం చూస్తున్న సెయింట్ జోసెఫ్, లయోలా, సెయింట్ జాన్స్ మరియు క్రిస్టియన్ మెడికల్ కాలేజెస్ లాంటి ఎన్నో ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ అంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. దశాబ్దాలుగా ఎంతోమందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి. ఇక 4వ విభాగం ప్రస్తుత పరిస్థితి మరియు వివాదాలు. ఇప్పటివరకు మనం చట్టపరమైన పునాదిని చూశాం కదా. మరి ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ఎలాంటి పొలిటికల్ డిబేట్ జరుగుతున్నాయి అనేది చాలా న్యూట్రల్గా అబ్జర్వ్ చేద్దాం. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలసీ అయిన సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటే ప్రతి మతానికి సమాన గౌరవం ఇవ్వడం. దీని కింద
మైనారిటీ స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్లు, ఎడ్యుకేషనల్ లోన్స్ మరియు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాంటివి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా యాక్టివ్గా అమలు చేస్తున్నారు. అయితే ఒక పక్క ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మరోపక్క సమాజంలో కొన్ని వేడివేడి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో వస్తున్న మతమార్పిడి వ్యతిరేక చట్టాలు, కొన్ని చోట్ల ప్రార్థనా స్థలాలపై జరుగుతున్నాయంటున్న దాడులు, ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు, విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న హేట్ స్పీచ్, ఇవన్నీ చాలా పెద్ద డిబేట్స్కి దారితీస్తున్నాయి. ఈ వివాదాలను పక్కా తటస్థంగా, అంటే ఎటువైపు మొగ్గకుండా చూస్తే మనకు 2 వాదనలు వినిపిస్తాయి. మైనారిటీలు ఏమంటారంటే, మా మతస్వేచ్ఛను పూర్తిగా రక్షించాలి, ఎలాంటి భయం లేకుండా మేం ప్రార్థనలు చేసుకునే సేఫ్ ఎన్విరాన్మెంట్ మాకు కావాలి అని. దీనికి కౌంటర్గా ప్రభుత్వం ఏమంటోందంటే, మా ఉద్దేశం ఎవ్వరి ప్రార్థనలను ఆపడం కాదు, కేవలం బలవంతంగా లేదా ప్రలోభపెట్టి చేసే మతమార్పిడులను కంట్రోల్ చేయడం మాత్రమే అని. చూశారుగా, ఈ 2 పర్స్పెక్టివ్స్ మధ్యే ఇప్పుడు అసలు చర్చంతా నడుస్తోంది. కానీ బయట ఎన్ని డిబేట్స్ జరిగినా సరే మన కాన్స్టిట్యూషన్ స్టాండ్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా చాలా క్లియర్గా ఉంటుంది. మీకు నచ్చిన మతాన్ని నమ్మొచ్చు, మీ ఇష్టపూర్వకంగా మతం మారొచ్చు కూడా, అది మీ ఇష్టం. కానీ బలవంతపు మతమార్పిడులు మాత్రం స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్. అలాగే మతం పేరు చెప్పి ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడం అనేది పక్కా రాజ్యాంగ విరుద్ధం. మరి చివరిగా 5వ విభాగం, భిన్నత్వంలో ఏకత్వం. అసలు ఇన్ని చట్టాలు, ఇన్ని ఆర్టికల్స్, ఇన్ని రూల్స్ వెనుక మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఆ అల్టిమేట్ ఫిలాసఫీ ఏంటో చూద్దాం. నిజం చెప్పాలంటే మన దేశం యొక్క అసలైన బలం, అసలైన అందం మన యూనిటీ ఇన్ డైవర్సిటీలోనే ఉంది కదా. ఒక గుడి పక్కనే ఒక మసీదు, ఒక చర్చ్ పక్కనే ఒక గురుద్వారా, భవనాలు వేరు, నమ్మకాలు వేరు, కాని వాటన్నింటి లోపల ఆ దేవుణ్ణి అడిగి కోరిక ఒక్కటే, శాంతి, అందరూ బాగుండాలి అన్న ఒకే ఒక్క ఆశ. చివరిగా ఒక అద్భుతమైన మాట చెప్పుకుందాం. మతం మనిషిలో మంచితనాన్ని పెంచితే అది నిజంగా ఒక ఆశీర్వాదం. మన రాజ్యాంగం కూడా మనకు ఇదే నేర్పుతోంది. మనమెన్ని మతాలు ఫాలో అయినా మన మొదటి ఐడెంటిటీ ఎప్పుడూ మనిషి మాత్రమే అని. ఒకసారి ఆలోచించండి, ఇన్ని హక్కులు, ఇన్ని డిబేట్స్కి మించి తోటి మనిషిని మనిషిగా అర్థం చేసుకుని గౌరవించగలిగితే అదే కదా అసలైన ప్రజాస్వామ్యం. ఏమంటారు?